బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన ఫ్యామిలీస్ కి 10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. తొక్కిసలాటలో మొత్తం 11 మంది చనిపోయినట్లు తెలిపారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఊహించని రీతిలో అభిమానులు రావడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియంకు దాదాపు 3 లక్షల మంది రావడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు సీఎం సిద్ధరామయ్య. ఐపీఎల్లో 18 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలి టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ ప్లేయర్స్ ను అభినందించడానికి సన్మాన సభ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. విధాన సౌధలో ఆర్సీబీ టీం సభ్యుల్ని సన్మానించారు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అయితే వేడుకలకు ఫ్యాన్స్ భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన ఫ్యామిలీస్ కి 10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. తొక్కిసలాటలో మొత్తం 11 మంది చనిపోయినట్లు తెలిపారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఊహించని రీతిలో అభిమానులు రావడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియంకి దాదాపు 3 లక్షల మంది రావడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు సీఎం సిద్ధరామయ్య. ఐపీఎల్లో 18 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలి టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ ప్లేయర్స్ ను అభినందించడానికి సన్మాన సభ ఏర్పాటు చేసింది కర్ణాటక గవర్నమెంట్. విధాన సౌధలో ఆర్సీబీ టీం సభ్యుల్ని సన్మానించారు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అయితే వేడుకలకు ఫ్యాన్స్ భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. More police people, the entire police people available in Mysore city, they are deployed. Bangalore city. Bangalore city. Bangalore city. Bangalore city police have been deployed. See, earlier also, the same police people were doing the security job. During the matches. This time also they were doing this security job. See, of course, it should not have been happened. This tragedy should not have been happened. We are with the sufferers, victims. ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటోంది. హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది సర్కార్. శానిటేషన్ కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డయట్ కాంట్రాక్ట్ ను రద్దు చేసి తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్ డయట్ కాంట్రాక్టర్ కు ఎర్రగడ్డ హాస్పిటల్ డయట్ సప్లై బాధ్యతలు అప్పగించింది. జూన్ 2న వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ తిని 92 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు చనిపోగా వారిలో 74 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. డైట్ కాంట్రాక్ట్ ను రద్దు చేసింది. తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్ డైట్ కాంట్రాక్టర్ కు ఎర్రగడ్డ హాస్పిటల్ డైట్ సప్లై బాధ్యతలు అప్పగించింది. శానిటేషన్ కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే హాస్పిటల్లో ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ అరేంజ్ చేశారు. ఆహారం పాయిజన్ కావడంతో 92 మంది పేషెంట్లు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 74 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. బాధితులను హాస్పిటల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 18 మంది పేషెంట్లకు ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన పేషెంట్లలో కరణ్ అనే వ్యక్తి మృతి చెందాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. రోగుల అస్వస్థతకు గల కారణాలకు సంబంధించి హాస్పిటల్లో తాగునీరు, రోగుల శాంపిల్స్ ను మైక్రోబయాలజీ ల్యాబ్ కు పంపించారు డాక్టర్లు. ఘటనపై ఆరోగ్య సభ్యులతో కూడిన కమిటీని వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది ప్రభుత్వం.
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలను సందర్శించారు మంత్రి దామోదర రాజనరసింహ. అస్వస్థతకు గురైన పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతతో చనిపోయిన కరణ్ పోస్టు మార్టం ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు మంత్రి దామోదర. మానసిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన ఏ స్థాయి అధికారిపైనైనా చర్యలకు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు మంత్రి. తెలంగాణ ఆ రోజు ఫార్మేషన్ డే కదా, స్వీట్ కూడా అడిషనల్ స్వీట్ ఇచ్చారంట. ఇట్ మే హ్యావ్ అఫెక్టెడ్ అనేది ఒకటి. దాన్ని కూడా రిపోర్టు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము. ఈ కర్ణ్ అనేవైతే మెంటలీ రిటార్డెడ్ పేషెంట్ చనిపోయాడో దాన్ని కూడా పోస్ట్ మార్టం జరిగింది. ఏమి జరిగిందనేది ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో మానసిక వ్యాధిగ్రస్తులను పరామర్శించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఘటన జరిగిన రోజు ఒక స్వీట్ అదనంగా రోగులకి ఇచ్చినట్లు ఎంపీకి తెలిపారు డాక్టర్లు. అనారోగ్యం పాలైన వారి ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు ఎంపీ అనిల్ కుమార్. 90 మంది పైగా ఫుడ్ పాయిజన్ అయిందని వాళ్ళందరినీ కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళందరితో కూడా పర్సనల్గా నేను సూపరింటెండెంట్తో గారు వారితో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. సీరియస్ ఉన్నారో వాళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ఇది ఏదైతే సంఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. జూన్ 2 ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫుడ్ తిన్న తర్వాతే పేషెంట్స్ అస్వస్థతకు గురయ్యారని తెలిపారు ఎర్రగడ్డ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిత. ఘటనపై ప్రభుత్వం 6గురితో కమిటీ వేసి విచారణ జరుపుతోందన్నారు డాక్టర్ అనిత. స్టూల్ శాంపిల్స్ అండ్ వాటర్ శాంపిల్స్ ఇంకా అవి రిపోర్ట్స్ రాగానే వెంటనే టీమ్స్ వచ్చాయి. పేషెంట్స్ని మానిటర్ చేస్తూనే ఉన్నాము. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాము. 6 టీమ్స్ ఇక్కడ వచ్చాయి, మెడికల్ టీమ్స్ ఫ్రమ్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్. వాళ్ళందరూ పేషెంట్స్ని మానిటర్ రాత్రంతా చేస్తూనే ఉన్నారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆర్ఎంఓపై చర్యలు తీసుకుని డైట్ సప్లై కాంట్రాక్ట్ రద్దు చేసింది. నివేదికలు వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. ఉద్యోగుల సమస్యల్ని అందరితో చర్చించి త్వరగా పరిష్కరిస్తామన్నారు మంత్రులు. అభివృద్ధి పనులతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పంచాయతీ టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు. యూరియా సప్లైలో కోతలపై కేంద్రానికి లేఖ రాశారు. అంగన్వాడీ కేంద్రాల్లో 14,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు మినిస్టర్స్. ఉద్యోగుల సమస్యలను అందరితో చర్చించి త్వరగా పరిష్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీకి సూచించారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉద్యోగ సంఘాలతో 3-మెన్ కమిటీ పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించినట్లు చెప్పారు. ఏళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతోనే ఒకేసారి అన్నింటినీ పరిష్కరించలేకపోయామన్నారు. సెక్రటేరియట్లో ఉద్యోగుల సంఘాల నేతలతో మంత్రుల సబ్ కమిటీ భేటీ అయింది. రేపు జరిగే కేబినెట్ భేటీ సందర్భంగా అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు బట్టి. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ఆదాయ వ్యయాలతో పాటు ఉద్యోగ వ్యవస్థకు ప్రియారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాల సమస్యలపై ఏర్పాటు చేసిన అధికారుల 3-మెన్ కమిటీ ఆర్థిక శాఖ ఇతర అధికారులతో చర్చించి కేబినెట్ రిపోర్టుతో పరిష్కారం కనుగొంటామన్నారు బట్టి విక్రమార్క. రాష్ట్రానికి కేంద్రం యూరియా సప్లైలో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి 114,000 మెట్రిక్ టన్నులు కోత విధించినట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూన్ కేటాయింపులతో పాటు గత 2 నెలల బకాయిలను కలిపి సప్లై చేయాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశామన్నారు. అటు వానాకాలం పంట సాగుకు కేంద్రం 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పని ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. త్వరలో 14,000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని గ్రామీణ అభివృద్ధి సంస్థలో జరిగిన మేధో మదన సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణతో పోస్టుల భర్తీ కాస్త ఆలస్యమైనట్లు చెప్పారు సీతక్క. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సప్లై చేసే సంస్థలను బ్లాక్ లిస్టులో పెడుతున్నామన్నారు మంత్రి. కవిత రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందుకే తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిందన్నారు. వాళ్ల పంచాయతీ టీ కప్పులో తుఫాన్ లాంటిదేనన్నారు. రాజకీయంగా దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కు కవిత లెటర్ రాసిందన్నారు మంత్రి పొన్నం.
రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఇది టీ కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ అది. వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కేంద్రంగా వరంగల్ భద్రకాళి టెంపుల్ను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. వేద విద్యను అభ్యసించే వారికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భద్రకాళి ఆలయ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల నిర్మాణాలు తొలగిస్తామన్నారు. భద్రకాళి టెంపుల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు మంత్రి సురేఖ. భద్రకాళి డెవలప్మెంట్ విషయంలో కూడా మాడవీధులకు ఇప్పటికే 20 కోట్లు, 10 కోట్లేమో కూడా నుంచి 20 కోట్లేమో SDF నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 28 కోట్లతోటి, అంటే రాజగోపురాలు అంటే వాళ్ళు ఎవరైతే స్థపతి వాళ్ళు ఉంటారో, అడ్వైజర్లు ఉంటారో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎస్టిమేషన్ దాదాపుగా 30 కోట్ల వరకు కూడా కావచ్చు. వాటికి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసి మరి మాడవీధులతో పాటు కూడా ఆ యొక్క రాజగోపురాల నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నాము. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యుత్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించే ఛాన్స్ ఉంది. కాళేశ్వరంపై విజిలెన్స్, NDSA ఇచ్చిన నివేదికలపై కూడా నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. భూభారతితో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. బనకచర్ల, పోలవరం, ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు, విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం వంటి అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. హ్యామ్ రోడ్లపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం కమిషన్ ముందుకు మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు పిలవడం లేదో చెప్పాలన్నారు. మేఘా కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కు లేదన్నారు. కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వకుండా కేసీఆర్కి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. 20 పంప్ హౌస్లను కట్టిన మేఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలవాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసమే మేఘా కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు కవిత. ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది, ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి. మరి రిపేర్ చేయొచ్చు కదా. రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఇవ్వచ్చు కదా. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజులు ఉంటే 20 పంప్ హౌజులు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో నిర్మించే GAD టవర్, HOD 4 టవర్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో NDA సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రులకు పలు సూచనలు, సలహాలు చేశారు సీఎం చంద్రబాబు. ఇక నుంచి మంత్రులు దూకుడు పెంచాలన్నారు. జనంతో మమేకం కావాలన్నారు. గత 5 ఏళ్ల అరాచక పాలనను ప్రజలు ఓటు హక్కుతో తరిమి కొట్టారన్నారు డిప్యూటీ సీఎం పవన్. NDA అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీలు అమలు కాలేదన్నారు వైసీపీ, కాంగ్రెస్ నేతలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 9 అంశాలు అజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అమరావతిలో నిర్మించే GAD టవర్ టెండర్లు, HOD 4 టవర్ల టెండర్లకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి 2వ దశలో భూసేకరణ అంశంపై చర్చించింది. 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించింది. శ్రీకాకుళంలో మంచినీటి సరఫరాకు 5 కోట్లు, కుప్పంలో వయోబిలిటీ గ్యాప్ అండ్ ఫండ్ కోసం 8 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 17 మంది ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనలపైన నిర్ణయం తీసుకుంది. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పనకు ఓకే చెప్పింది. వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ జీవోకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.
కేబినెట్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారన్నారు. ఇప్పుడు మనం నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నేరం చేసి మళ్లీ మన మీద నిందలు వేసే పరిస్థితి నేడు ఉందన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుందన్నారు. తనను జైలులో పెట్టాడని జగన్ను జైలులో పెడితే ఎలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు కదా అన్నారు చంద్రబాబు. జగన్ తప్పులకు రుజువులు ఉంటేనే మనం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజా తీర్పు వచ్చి ఏడాది, ప్రజా చైతన్యానికి ఏడాది, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది పూర్తయిందని ఎక్స్లో పోస్ట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి చరిత్ర విజయానికి ఏడాదైందన్నారు. అలాగే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేటు విజయానికి ఏడాది అయిందన్నారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచే రోజన్నారు పవన్. 5 ఏళ్ల అరాచక పాలనను ప్రజలు ఓటు హక్కుతో తరిమి కొట్టారని ఎక్స్లో పోస్ట్ చేశారు పవన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిర్వహించింది వైసీపీ. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. పార్టీ అధినేత జగన్ ఆదేశానుసారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ సమన్వయకర్తల సారథ్యంలో వెన్నుపోటు దినాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్నారు భూమన. వైసీపీ నేత, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వేదికపై నుంచి బొత్స మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. వేదికపై ఉన్న నాయకులు, కార్యకర్తలు బొత్సను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. ఉన్మాద, అవినీతి, అరాచక పాలనకు గుణపాఠం చెప్పి నేటికి ఏడాది అయిందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే ప్రజా విప్లవానికి ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉంది చంద్రబాబు ఏడాది పాలన అన్నారు షర్మిల. పునర్నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారన్నారు. గాడిన పెడుతున్నాం అని చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారన్నారు షర్మిల. దేశవ్యాప్తంగా కులగణనతో పాటు జనగణనకు డేట్ ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 2 విడతల్లో సర్వే చేపట్టనున్నట్లు తెలిపింది. తొలి విడత 2026 అక్టోబర్ 1న ప్రారంభమవుతుందని చెప్పింది. రెండో విడత 2027 మార్చి 1 నుంచి చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. జనగణనతో పాటే కులగణన చేపట్టనున్నట్లు తెలిపింది. జనాభాతో పాటు క్యాస్ట్ సర్వే 2 దశల్లో జరుగుతుందని చెప్పింది కేంద్రం. తొలి దశ కులగణన 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించుతున్నట్లు తెలిపింది. రెండో విడత 2027 మార్చి 1 నుంచి చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఇక మహిళలు, పురుషుల లెక్కింపుతో పాటు కులం, ఉపకులాలను లెక్కించున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ ఫేజ్ లో కేంద్రపాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చేపట్టనుంది. రెండో విడతలో భాగంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027 మార్చి 1 నుంచి చేపట్టనున్నట్లు తెలిపింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జనాభా లెక్కలు నిర్వహించనుంది కేంద్రం. జనాభా లెక్కలను సాధారణంగా 10 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. చివరిసారి 2011లో జనాభా లెక్కలు నిర్వహించింది కేంద్రం. 2021 జనాభా లెక్కలకు సంబంధించి ప్రక్రియ 2020లోనే చేపట్టాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సెన్సస్ వాయిదా పడింది. ఆ తర్వాత జనాభా లెక్కలను కేంద్రంలోని మోదీ సర్కార్ దాటివేస్తూ వచ్చింది. విపక్షాలు పదే పదే ప్రశ్నించినా సరైన సమయంలో చేపడతామంటూ చెబుతూ వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. దేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రతిపక్షాల డిమాండ్కు తలొగ్గిన మోదీ సర్కార్ జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ సర్వేకు సిద్ధమైంది. That's all for now. Stay tuned.